హలో ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్, రెడ్ ఫ్లవర్స్ కొన్ని, ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. వైట్ మందారం, ఇక్కడ కొన్ని వైట్, పింక్ మందారం ఫ్లవర్స్, ఇక్కడ వైట్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజు, పింక్ రోజెస్. కొన్ని వైట్ రోజెస్, కొన్ని పింక్ రోజెస్ విప్పినాయి. ఇక్కడ పింక్ రోజెస్ వచ్చినాయి కొన్ని. ఇక్కడ కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని బేబీ పింక్ రోజెస్. ఈ ప్లాంట్ ఇలా వదిలేస్తే చిన్న ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఈ కవర్ అంతా కట్ చేసేసి బకెట్లో పెడుతున్నాను, కొంచెం మట్టి పోసేసి. ఈ కవర్ ఇలా కట్ చేసి తీసేసి పెట్టేస్తాను. కవర్లోనే ఉంచిన ఫ్లవర్స్ వస్తున్నాయి, కానీ చిన్న ఫ్లవర్స్ వస్తాయి. తీసేసాను కవర్లో నుంచి. ఈ బకెట్లో పెట్టేశాను. మట్టి అంతా లూజ్గా ఉంది, బాగా వస్తాయి ఇలా మట్టి లూజ్గా ఉంటే. ఈ చుట్టూ టేబుల్ రోజ్ కొమ్మలు పెట్టేశాను, కలర్స్ కొన్ని. కొన్ని వాటర్ పోస్తున్నాను. ఏ మొక్క పెట్టినా వెంటనే కొన్ని వాటర్ పోసేస్తాను. ఈరోజు మిర్చి మందారం ఫ్లవర్ ఇప్పింది ఇక్కడ. ఈ ఫ్లవర్స్ చాలా వస్తాయి, డైలీ వస్తాయి మిర్చి మందారం ఫ్లవర్స్. ఈ మొక్క 50 రూపీస్కి కొన్నాను. మందారం ఫ్లవర్స్ మాకు దగ్గరలో దొరికినాయి, 50 రూపీస్ ఒక మొక్క. కాస్మోస్ ప్లాంట్ ఇది. ఈ సీడ్ నుంచి వచ్చింది, ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి, మొగ్గలు వచ్చేసినాయి. కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు, కొమ్మల నుంచి అయితే త్వరగా వచ్చేస్తాయి ఫ్లవర్స్. కొన్ని బీరగింజలు పెట్టాను ఇక్కడ. దొండ ప్లాంటు, బచ్చలి సీడ్స్ వేసాను. కొత్తిమీర, ఈ ట్రేలో కొత్తిమీర చాలా బాగా వచ్చింది. పసుపు ప్లాంటు కొంచెం వేస్తే సరిగా రాదు, కొత్తిమీర కొంచెం తిక్కుగా వేసుకోవాలి, బాగా వస్తుంది. ఈరోజు ఎండ బాగా ఉంది, కొన్ని వాటర్ పోస్తున్నాను. తోటకూర హైట్ అయింది కొంచెం. బీర మొక్కలు కూడా బాగా వచ్చినాయి, కొంచెం ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. టేబుల్ రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి కొన్ని, ఎల్లో. ఈరోజు ఎండకి మొత్తం డ్రై అయిపోయినాయి, కొన్ని వాటర్ పోస్తున్నాను. ఈ కుండీ అయితే బాగా అసలు ఎండిపోయింది, వాటర్ ఏం లేవు. ఇక్కడ పైన చిగుళ్ళు తీసినాక చాలా కొమ్మలు స్టార్ట్ అయినాయి. ఈ కాస్మస్ ప్లాంట్ కూడా నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు పైన చిగురు కట్ చేశాను, ఇంత బుషీగా వచ్చేసింది. ఇక్కడైతే మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్కి కొన్ని వాటర్ పోస్తున్నాను.
ఎండ టైంలో ఇలా మొక్కల పైన కూడా జల్లేస్తాను ఎండ ఎక్కువగా ఉంటే.